శ్రీనివాస్ గారు, మండేపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, ఈ పెద్దలంతా కాసేపట్లో పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ. ఇవాళ మనం ఇక్కడ ప్రత్యక్ష సాక్షులం, ప్రత్యక్షంగా ఇక్కడ నిలబడి ఉన్నాం. ప్రజాస్వామ్యవాదుల్ని చూస్తూ ఉన్నాం, మానవీయ దృక్పథం కలిగినటువంటి పెద్దల్ని వేదిక నిండా చూస్తూ ఉన్నాం, నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం, కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం. సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నితిన్ గడ్కరీ గారు కావచ్చు. ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన చిరంజీవి గారు, మన రజనీకాంత్ గారు, మన బాలయ్య బాబు గారు, ప్రతి ఒక్కరూ కూడాను విశేషమైనటువంటి రీతిలో సేవ అనే 2 అక్షరాలకి కట్టుబడి ఉన్నారు. ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు. తమ ప్రజల కోసం అడుగడుగున తపన పడే దార్శనికులుగా సమకాలీన రాజకీయ వ్యవస్థలో అరుదైనటువంటి మానవీయ కోణాలుగా వజ్ర సంకల్పంతో పని చేసేటువంటి వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని, గవర్నర్ గారు, అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు. చీఫ్ సెక్రటరీ గారు విత్ హిస్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని, ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు. దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు. ఆ వెంటనే కార్యక్రమం, ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు. పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు, మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా. సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే, మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్, బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు, ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు. కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఎదగాలన్నది కాదు, ఆకలి లేని దేశాన్ని